అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నారా చంద్రబాబు నాయుడు గారిలో ఏ లోపం చూపించలేని ప్రత్యర్థులు చాలా కాలం నుంచి రకరకాల విష ప్రచారం ఆయన మీద చేశారు. ఇప్పుడు మరో సరికొత్త విష ప్రచారంతో సరికొత్త కుట్రతో తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు. దీని పట్ల తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా వినిపించే ఒక నినాదం, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కానీ తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తాను, నేను చంద్రబాబు నాయుడు గారి అభిమానినే కానీ చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తాను అంటూ కామెంట్లు పోస్టులు బాగా వైరల్ చేస్తున్నారు. దీని వెనుక ఒక అతి భారీ కుట్ర ఉందండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటివి చాలామంది చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక ఆరోపణతో ఆయన చాలామంది రైతులను మోసం చేసి ఓట్లు సంపాదించగలిగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత ఇలాంటి విష ప్రచారాలు పతాక స్థాయికి చేరాయి. వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారని, కోడికత్తుతో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేపోయారని, ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని ఎస్సీలను అవమానించారని అన్నీ తప్పుడు ప్రచారాలే. అన్నిటికీ మించి నందమూరి తారక రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కున్నారనేది అన్నిటికన్నా పెద్ద తప్పుడు ప్రచారం. ఎందుకంటే దానికి కారణం లక్ష్మీపార్వతి గారని అందరికీ తెలుసు. ఇన్ని తప్పుడు ప్రచారాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆపలేకపోయాయి, అడ్డుకోలేకపోయాయి. అందుకని 2024 ఎలక్షన్కు ముందు నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక నేరస్తుడిగా అవినీతిపరుడుగా చూపించాలనే ప్రయత్నం కూడా చేశారు. అయితే ప్రజలు తెలివైన వాళ్ళండి, దాన్ని కూడా నమ్మలేదు. ఆ అవమానం నుండి చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకమే చేశారు ఆంధ్ర ప్రజలు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఒక సరికొత్త దాడి, నేను టీడీపీ కార్యకర్తనే కానీ టీడీపీని వ్యతిరేకిస్తాను, నేను టీడీపీ కార్యకర్తనే కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాననే ఒక నినాదాన్ని హ్యాష్ట్యాగ్ వేసి మరీ వైరల్ చేస్తున్నారండి. అంటే ఇప్పటి వరకు జరిగిన ఏ కుట్ర కూడా ఫలించలేదు కనుక. ఎందుకు ఫలించలేదు అంటే టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిబద్ధత అనే విషయం మన ప్రత్యర్థులకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మనం కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారికి కేడర్కి మధ్య ఉన్న బంధాన్ని తెగ్గొట్టాలి. ఆ బంధాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాకపోయినా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కానీ వ్యతిరేకిస్తాను అనే కామెంట్లు అనే పోస్టుల్ని బాగా వైరల్ చేస్తున్నారు. 2019 నుంచి 24 దాకా కూడా ఇలాంటివి చాలా చేశారు. జనసేన కార్యకర్త ముసుగేసుకుని టీడీపీని తిట్టడం, టీడీపీ కార్యకర్త ముసుగేసుకుని జనసేన పార్టీని తిట్టడం, కాపు కులస్తుల పేరుతో కమ్మ కులస్తులను తిట్టడం, కమ్మ కులస్తుల పేరుతో ఎస్సీ కులస్తులను తిట్టడం, ఇలా రకరకాల స్ట్రాటజీలు ప్లే చేశారు. ఏమీ కూడా వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఈ సరికొత్త కుట్రతో మళ్ళీ మన ముందుకు వచ్చారు. దీన్ని టీడీపీ పార్టీ కేడర్ అంతా సమర్థవంతంగా తిప్పికొట్టాలి. ఎందుకంటే మొన్న జీవీ రెడ్డి గారి ఇష్యూ జరిగింది. జీవీ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అభిమానం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారిని మించిన అభిమానం కాదు. ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని పబ్లిక్గా వ్యతిరేకించే సాహసం ఎవ్వరూ చేయరు తెలుగుదేశం పార్టీలో. చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవ్వరూ కూడా కామెంట్లు కానీ పోస్టులు కానీ చేయరు. అయినా కూడా జీవీ రెడ్డి గారు ఉదంతాన్ని అడ్డుపెట్టుకుని కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నించారు. అలాగే నిన్నగాక మొన్న ఒక యూట్యూబ్ ఛానల్కి చెందిన ఒక జర్నలిస్ట్ కూడా, అతను తెలుగుదేశం పార్టీకి అన్ని వ్యతిరేకంగా పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని చులకన చేసి అతను వీడియోలు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ నిర్ణయాలు తప్పని చెప్తాడు. ఆ కింద కామెంట్లు మనం గమనిస్తే, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అయినా మీరు చెప్పిందే కరెక్ట్, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అయినా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసింది రాంగ్ అనే ఒక తప్పుడు విష ప్రచారం, ఒక కుట్ర ఒకటి నడిపిస్తున్నారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే చూసిన వాళ్ళు ఓకే టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారంటే నిజంగానే అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందేమో అని న్యూట్రల్ ఓటింగ్ భావించాలి అని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. దీన్ని ఇమీడియట్గా తిప్పికొట్టాలండి. ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరో మనం కనపడలేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఆ కామెంట్ పెట్టేవాడు ఎవడో, వాడికి సంబంధించిన ప్రొఫైల్ ఏంటి, వాడి ఫోటో ఏంటి ఏమీ ఉండదు. అదే ఫేస్బుక్ అయితే కనీసం ఆ ప్రొఫైల్ని చూసి అది ఫేక్ అకౌంటా లేకపోతే ఒరిజినల్ అకౌంట్ అన్నా కనిపెట్టవచ్చు. కానీ యూట్యూబ్లో అలా చేయడానికి అవకాశం ఉండదు. వాళ్ళు కేవలం కామెంట్ మాత్రమే చేస్తారు. నిజంగా తెలుగుదేశం పార్టీ అంత తప్పులు చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తే ప్రతి కార్యకర్త కూడా ఒక వీడియో రూపంలో అతని అకౌంట్ నుంచి ఆయనే మాట్లాడతాడు. అంతే తప్ప ఎవరో మాట్లాడిన వీడియోల కిందకి వెళ్ళి కామెంట్లు అయితే ఏ తెలుగుదేశం కార్యకర్తలు కూడా పెట్టరు. అలా పెట్టేవాడు ఎవడో చూసి తెలుగుదేశం పార్టీ మీద ఇలాంటి విష ప్రచారం, ఇలాంటి విషం నింపుతున్న ప్రతి ఒక్కరు కూడా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ కేడర్కి పిలుపునిస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.